హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే నిన్నటి రోజు ఏం జరిగిందబ్బా అంటే కౌశికి పెయిన్స్తోనో రూమ్లోనో లాక్ అయిపోయింది కదా. అదే ఈ రోజు ఏం జరగబోతుందబ్బా అంటే వాళ్ళ పాప కౌశికి వాళ్ళ పాప కేదార్ని మరియు జగదాత్రిని ఇద్దరిని లోపలికి తీసుకొచ్చిందనమాట. కానీ అక్కడే డోర్ దగ్గర నిషిను మరియు వాళ్ళ అత్తయ్య గారు మన ప్లాన్ వర్కౌట్ అయింది అనేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడే మాట్లాడుకుంటూ నిల్చున్నప్పుడు కేదార్ జగదాత్రిని చూసేసరికి చాలా అంటే భయపడిపోయారనమాట. ఆ భయపడంతోనే వాళ్ళిద్దరూ సైడ్ అయిపోయారనమాట. జగదాత్రి కేదారు డైరెక్ట్గా కౌశికి రూమ్లోకి వెళ్ళారనమాట. డోర్ ఓపెన్ చేస్తే కౌశికి అరుపులు వినిపిస్తున్నాయన్నమాట. నొప్పులతో ఏడుస్తుందన్నమాట. డెలివరీ పెయిన్స్తో చాలా అంటే చాలా ఏడుస్తూ ఉన్నిందనమాట. కేదార్ ఏం చేశాడంటే వాళ్ళ అక్కయ్యని ఎత్తుకొని బయటికి హాల్లోకి తీసుకొచ్చారనమాట. కౌశికి ఏం చేసిందంటే నిషికకి ఒక చెంపదెబ్బ ఇచ్చిందనమాట. నన్నెందుకు కొడుతున్నారో వదిన గారు అనేసి నిషి అనడంతో మరి నిన్ను కొట్టక ఏం చేయాలి నిన్ను అనేసి గట్టిగా కౌశికి అరవడం మొదలుపెట్టింది అనమాట. అప్పుడే యువరాజ్ వచ్చేసి ఏంటక్క నువ్వు వాళ్ళ మాటలు వినుకుంటూ నువ్వు నిషిని కొడుతున్నావా అనేసి యువరాజ్ అన్నాడు అనమాట. యువరాజ్ అంటే కాదురా నువ్వు అక్క అంటున్నావు ఇంతసేపు అంటే నా డెలివరీ పెయిన్స్ వచ్చినప్పుడు నన్ను ఇలా రూమ్ లాక్ చేసి నన్ను చంపేయాలి అనుకున్నప్పుడు ఈ అక్క నీకు ఎక్కడికి పోయిందిరా, ఇప్పుడు వచ్చేసి అక్క అంటున్నావు నువ్వు అంటే నీ భార్యని ఈ తప్పు చేసినా కూడా వెనకేసుకొని వస్తున్నావా అనేసి కౌశికి చాలా అంటే చాలా కోపం అయిందనమాట. అప్పుడు కేదారు జగదాత్రి ఏం మాట్లాడకుండా అక్కడ సైలెంట్గా నించొని వింటున్నారనమాట. యువరాజ్కి ఈ మాట వినగానే చాలా అంటే చాలా కోపం వచ్చి మీ ఇద్దరి వల్లే అంటే కేదార్ నీ వల్లే ఇదంతా ప్రాబ్లమ్స్ మా ఇంట్లోనో, నువ్వు ఫస్ట్ బయటికి పోతే ఇవన్నీ గొడవలు ఉండవు అనేసి అన్నాడనమాట. అని వెంటనే నిషిక ఏం చేసిందంటే కేదార్ని కాలర్ పట్టుకొని బయటికి వేయడానికి చూస్తూ ఉన్నిందనమాట. అప్పుడు జగదాత్రి నిషిక చేయి పట్టుకొని వెనక్కి తిప్పేసిందనమాట. నువ్వు ఇంకోసారి కేదార్పై చెయ్యి వెత్తావంటే నేనేం చేస్తానో తెలీదు అనేసి కోపం అయిపోయిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.